వేసవికాలం వచ్చిందంటే చాలు డీహైడ్రేషన్, నీరసం లాంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మే నెల ఎండలకి మన బాడీని కూల్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో మేలు చేసే, శరీరానికి వెంటనే చలువ చేసే సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం. సొరకాయలో ఉండే నీటి శాతం, పెరుగులో ఉండే చలువ చేసే గుణం కలిస్తే ఈ సమ్మర్కి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మరింక లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసమని లేతగా ఉండే సొరకాయని తొక్క తీసుకుని చిన్న సైజులో ముక్కల్ని కట్ చేసి ఇలా లోతుగా ఉండే ఒక గిన్నెలో ముక్కల్ని వేసి ముక్కలు మునిగేంత వరకు ఇలా వాటర్ ని వేసుకోవాలి. వాటర్ వేశాక స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఈ సొరకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల వరకు సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. కావాలి అనుకుంటే మీరు కుక్కర్ని అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ బాగా లేతగా ఉంది కాబట్టి నార్మల్ గానే ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకుంటే ఒక 2 విజిల్స్ కి ముక్కలు అనేవి సాఫ్ట్ గా ఉడికిపోతాయి. చూడండి సొరకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు వీటిని మాషర్ తో ఇలా స్మాష్ చేసుకోవాలి. మాషర్ లేకపోతే పప్పు గుత్తితో గాని లేదా గరిటతో గాని సింపుల్ గా ఇలా ఒత్తుకోవచ్చు. సొరకాయ ముక్కల్ని మరీ పేస్ట్ లాగా చేయకుండా ముక్క పరంగా ఉన్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇలా స్మాష్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే లోతుగా ఉండే ఒక గిన్నెని తీసుకుని గిన్నెలో 1.5 కప్పు పెరుగును వేసి గడ్డలన్నవి లేకుండా కవ్వంతో అయినా విస్కర్ తో అయినా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చిలుకుతూ ఉండాలి. ఈ పెరుగు అన్నది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఈ వేసవి కాలంలో మనం తప్పకుండా తీసుకోవలసిన ఐటెం ఏదైనా ఉంది అంటే అది పెరుగు అనే చెప్పాలి. పెరుగుని డైరెక్ట్ గా తినటానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా సొరకాయ పెరుగు పచ్చడి చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. అదీ కాకుండా ఈ వేసవి కాలంలో పిల్లలు బయట నుంచి ఆడుకుని వచ్చేసరికి వడదెబ్బకి బాగా వీక్ అయిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా సొరకాయ పెరుగు పచ్చడి చేసి పెట్టారు అంటే వాళ్ళ కడుపుకి చల్లగా ఉంటుంది. బాడీ అన్నది కూడా ఆ రోజంతా చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, పెరుగుని ఇలా సాఫ్ట్ గా క్రీమీగా వచ్చే వరకు చిలుకుతూ ఉండాలి. అప్పుడే సొరకాయ పెరుగు పచ్చడి అన్నది మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా చిలికిన పెరుగులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కల్ని వేసి మరొకసారి ఈ పెరుగుకి సొరకాయ ముక్కలన్నవి బాగా పట్టేటట్టుగా 2 అంటే 2 నిమిషాల వరకు ఈ రెండింటిని చిలుకుతూ ఉండాలి. ఈ వేసవి కాలంలో మనం త్వరగా నీరసించుకుపోవటానికి కారణం మెయిన్ గా మన శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం. ఇలాంటి టైంలో సొరకాయని తీసుకోవటం వలన ఈ సొరకాయలో ఉండే నీరు అన్నది మన శరీరానికి కావలసిన తేమని అందించి మన బాడీని రోజంతా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చూసారు కదా, పెరుగు సొరకాయ ముక్కలన్నవి బాగా మిక్స్ అయిపోయాయి. ఇలా ఒక మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు చిలికితే మనం సొరకాయ పెరుగు పచ్చడి చేసుకోవటానికి రెడీ అయిపోతుంది. ఇలా చిలికిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పెరుగులో వేసుకున్న సొరకాయ ముక్కలన్నవి బాగా నానుతూ పెరుగు పచ్చడికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ పెరుగు పచ్చడి తాలింపు కోసమని స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ తురిమిన అల్లం, 5 గుండగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ పసుపు, 12 కరివేపాకు రెబ్బలు వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నింటినీ కూడా పచ్చి వాసన అన్నది పోయే వరకు నూనెలోని బాగా వేగించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాక లాస్ట్ లో 2 ఎండుమిర్చిని వేసుకుని వీటిని కూడా మీడియంగా మరీ మాడిపోయేలా కాకుండా వేగించుకోవాలి. ఎండుమిర్చి అన్నవి ఎక్కువగా వేసుకుంటే తాలింపు అన్నది బాగా ఎగటిగా అనిపిస్తుంది. అందుకే 2 లేదా 3 అంతకు మించి ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా ఎండుమిర్చి కూడా వేసి వీటితో పాటు వేయించుకుంటే సొరకాయ పచ్చడికి తాలింపు అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పెరుగులో వేసి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ని వేసి దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ గా గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకున్నారంటే అదిరిపోయే సొరకాయ పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటే దీన్ని రైస్ తో కూడా తీసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేదు. మరింకా లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.